హలో టాల్ రేడియో వ్యూయర్స్కి అందరికీ స్వాగతం సుస్వాగతం. పిల్లలు 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 వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నా, ఎన్నాళ్ళు మాట్లాడుకున్నా, ఎన్నిసార్లు మాట్లాడుకున్నా తనివి తీరనటువంటి ఒక బ్యూటిఫుల్ ప్రపంచకం ఇది. ఈరోజు ఒక పేరెంట్ ఈ విధంగా అడిగారు, మా పిల్లలకి స్కూల్ తెరిచేసేయి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి పిల్లల్ని? ప్రిపరేషను స్కూల్ తెరవడానికి ముందు, అంటే రేపు బడికి వెడతారు అనగా ముందు రోజు చేయవలసినటువంటి ప్రిపరేషన్ కూడా ఉంటుంది. వాళ్ళని మానసికంగా ఫిజికల్గా కూడా వాళ్ళని ప్రిపేర్ చేసుకోవాలి. మానసికంగా ఎలాగా? రేపు ఎర్లీగా లేవాలి అంటే ఈరోజే వాళ్ళకి చెప్పి పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ముందుగా లేచేట్టుగా చూసుకోవాలి. అంటే రొటీన్ అంతా కూడా 10 మినిట్స్ ముందుగా స్టార్ట్ చేసుకుంటే వాళ్ళు నెక్స్ట్ డే ఆ 10 మినిట్స్లో ఎక్కడైనా ఒక పని చేస్తున్నప్పుడు ఇబ్బంది వచ్చినా, ఎక్కువ సమయాన్ని తీసుకున్నా వాళ్ళు అది కోపప్ అయిపోతారు. ఓకే, ముందు రోజు పుస్తకాలు సర్దుకోవాలి. దిస్ ప్రిపరేషన్ యాడ్స్ అ వాల్యూ టు ద నెక్స్ట్ డేస్ ప్రిపరేషన్. ఓకే, స్కూల్కి బయలుదేరాలి. స్కూల్కి బయలుదేరే ముందు చేసే రొటీన్లు ఏముంటాయి? బ్రేక్ఫాస్ట్, స్నానం చేసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, పుస్తకాలు సర్దుకోవాలి. ఇలా 1 to 10 ఇవన్నో ఉంటాయి కదా. వాటన్నిటినీ కూడా ఒక కాగితం మీద రాసి పెట్టుకోమని చెప్పండి. అవి చేస్తుంటేనే టిక్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతోంది? ఆ బిడ్డని మనసు ద్వారా, మైండ్ ద్వారా మనం ట్యూనింగ్ చేస్తున్నాం టువర్డ్స్ ది యాక్టివిటీ. కాబట్టి ప్రయత్నం చేయించడము, తయారు చేయించడము అనేటువంటిది 2 విధాలుగా మనం ఆలోచించగలం. ఒకటి మానసికంగా, 2 కాంపిటెన్సీస్, సామర్థ్యాలను కూడా పెంచుతూ, టైం ఇస్ ద థర్డ్ ఫ్యాక్టర్. విదిన్ ద టైం చేసేట్టుగా కనుక మీరు ప్రయత్నం చేస్తూ వాళ్ళ ఫోకస్ను కూడా దాని మీద పెట్టినప్పుడు బడికి పంపించడం అనేటువంటిది చాలా ఈజీగా అవుతుంది. ఇంకొక అంశం ఉంది, బడికి వెళ్ళడమే కాదండి, వెళ్ళాక ఎలా అడ్జస్ట్ అవ్వాలో కూడా మనం పిల్లలకి చెప్పుకోవాలి. ఫస్ట్ డే కాబట్టి కొత్తగా ఎవరన్నా పిల్లలు వస్తే వాళ్ళతో ఎలా స్నేహం చేసుకోవాలి, కొత్త టీచర్ గారితో ఎలా మాట్లాడుకోవాలి, ఇలాంటి అనేక విషయాలని వాళ్ళకి ఓరియంట్ చేసి వాళ్ళని మనం మానసికంగా తయారు చేసుకోవాలి. ఓకేనా మరి? బాయ్.